హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెమన్ ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు #ఆర్య. సో మ్యాక్స్ ఇది నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్, ఈ ఎపిసోడ్ కాక ఇంకొక ఎపిసోడ్ వస్తుంది. దాంతో మన ఈ #ఆర్య అనే సిరీస్ కూడా అయిపోతుంది. సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే, మీకంటూ ఒక స్టోరీ వింటున్నప్పుడు కానీ, ఒక సినిమా చూస్తున్నప్పుడు కానీ, ఒక సీన్ మనం వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు మనకు ఒకటి అనిపిస్తుంది, అరే ఇది ఇక్కడ ఇలా కాకుండా ఇలా చెప్పుంటేనో, ఇలా చేసి ఉంటేనో, ఇలా డైరెక్ట్ చేసి ఉంటేనో, వాడు ఇలా యాక్ట్ చేసి ఉంటేనో బాగుండు అని ఏదో ఎక్కడో ఒక చోట అనిపిస్తుంది కదా. సో కొత్తగా ఇది ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను ఇక్కడ నుంచి. దట్ ఈ సిరీస్లో, ఈ కంప్లీట్ #ఆర్య అనే సిరీస్లో మీకు ఎక్కడ నేను కొంచెం బెటర్, ఈ ప్లేస్లో మీరు ఇంకొంచెం బెటర్గా చెప్పుంటే బాగుండేది మేడం, లేకపోతే దీన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తే బాగుండేది మేడం అని ఇలాంటి కొన్ని మీ ఒపీనియన్స్ ఉంటాయి కదా. సో అలాంటి ఒపీనియన్స్ మీకేమైనా ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కొంచెం కమెంట్ చేసి చెప్పండి. సో దట్ నెక్స్ట్ స్టోరీ చెప్పేటప్పుడు నేను కొద్దిగా వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తా. ఓకేనా? సో ఇక లేట్ చేయకుండా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసాము అంటే, రియా వాళ్ళ నాన్నగారు కొంచెం అరిచేస్తారు, దట్ తనకి దెబ్బ తాకిచ్చి తీసుకొచ్చినందుకు. ఆ తర్వాత ఇంటికి వచ్చేస్తారు బాధగా. ఇంటికి వచ్చిన తర్వాత రియా వాళ్ళ మదర్కి ఆరోహి వాళ్ళ చెల్లెలు జరిగిందంతా చెప్తుంది. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సరే. సో ఇంకా ఆ రోజు మన ఆరోహి ఏమో తన మొబైల్ సైలెంట్లో పెట్టి వాళ్ళ అమ్మ దగ్గర పెట్టేసి పడుకుని పోయింది. రియానేమో ఫోన్ మీద ఫోను తను లేచాక ఫోన్స్ కొడుతూ ఉంటే ఎత్తట్లేదని వాళ్ళ చెల్లికి చేస్తుంది. ఇది కూడా మనం నిన్ననే చూసాం ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్లో. సరే అని సాయంత్రం 3 నుంచి ఇంక మళ్ళీ ఆరోహికి ఫోన్ చేస్తూ ఉంటుంది రియా. బట్ ఆరోహికి ఏంటి అంటే అసలు లేవలేదన్నమాట. బాగా అలసిపోయినట్టుగా ఆలోచిస్తూ చాలా ఓవర్ స్ట్రెస్డ్గా అనిపించో ఏమో తను బాగా నిద్రపోతుంది. 3:30 అయినా కూడా ఇంకా లేవదు. రియా ఫోన్ మీద ఫోన్ కొడుతూనే ఉంటుందన్నమాట. బట్ అట్లీస్ట్ వాళ్ళ అమ్మన్న ఫోన్ ఎత్తి అటెండ్ చేస్తుందా అంటే అది కూడా లేదు. సో తనకి కంగారు అయిపోతూ ఉంటుందన్నమాట. మా నాన్న అలా మాట్లాడాడు కాబట్టి ఆరోహికి మా నాన్న మీద ఉన్న కోపంతో నాతో మాట్లాడకుండా ఉండిపోతుందా, లేకపోతే ఇంకేదన్నా రీజన్ ఉందా, వాళ్ళ ఇంట్లో ఏమన్నా గొడవైందా, అసలు ఏంటి, ఎందుకు ఎత్తట్లేదు, నా ఫోన్స్ ఎందుకు అటెండ్ చేయట్లేదు, నా నుంచి దూరంగా వెళ్ళిపోదామన్న ఏమన్నా ఆలోచన ఉందా అని ఇలాంటి 1,00,000 ఆలోచనలు రియా మనసుని కలిచివేస్తూ ఉంటాయన్నమాట. ఇలా కాదు, ఇక్కడ ఉండి ఇంత కంగారు పడే బదులు నేను డైరెక్ట్గా ఎందుకు ఆరోహిని కలవడానికి వెళ్ళకూడదు అని చెప్పేసి ఇంకా 3 నుంచి 3:30 దాకా కాల్స్ ట్రై చేస్తుంది. ఇంకా లాభం లేదని చెప్పేసి 3:30, 4:15 ఇంకా రెడీ అయిపోయి ఒక వైట్ అండ్ బ్లాక్ డ్రెస్ వేసేసుకొని ఇంకా బయలుదేరుతుంది అనమాట ఆరోహి వాళ్ళ ఇంటికి. బయలుదేరుతుంటే వాళ్ళ నాన్నగారు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు. అడిగితే ఎక్కడికి వెళ్ళేది ఏంటి, నాకు పని ఉంది, నేను వెళ్తున్నాను బయటికి అని అంటుంది. అదే ఏం పని చెప్పి వెళ్ళు అని అంటాడు వాళ్ళ నాన్న. అంటే నాన్న ఊకే విసిగించకు నాన్న, నేను ఆరోహిని కలవడానికే వెళ్తున్నాను అని అంటారనమాట. అంటే ఆరోహిని కలవటానికి నువ్వెందుకు వెళ్ళాలి, అవసరం లేదు, నాకు నచ్చలేదు, నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు, నువ్వు కామ్గా ఇంట్లోనే ఉండు అని అంటాడనమాట. అంటే నాన్న ఇప్పటిదాకా నువ్వు చేసింది చాలు, ఓకే, ఇక నన్నే సాల్వ్ చేసుకో, నువ్వు అంత మంచి ఒక మంచి ఫ్రెండ్ని నేను మిస్ చేసుకోవాలనుకోవట్లేదు నాన్న చిన్న చిన్న గొడవల కోసం.
సో మీ తరపున నేను వెళ్ళి సారీ చెప్పేసి వస్తాను, నా ఫోన్స్ కూడా అటెండ్ చేయట్లేదు, ఏమైందో ఏంటో నేను వెళ్ళొస్తాను అని అంటే, వాళ్ళ నాన్న ఎంత చెప్పినా కూడా తను లేదు నేను వెళ్తాను అని చెప్పి చాలా గట్టిగా నిర్ణయించుకొని బయటికి వెళ్ళి బండి తీయబోతుంటే వాళ్ళ అమ్మ, వద్దమ్మా నీకు అసలే తలకి దెబ్బ తాకుంది కదా, వెళ్ళు, నేను వద్దని నేను ఆపట్లేదు, ఎందుకంటే మీ నాన్న చేసిన తప్పు, అలా మాట్లాడి ఉండకూడదు, తను మాట వినాల్సింది, మాట వినకుండా మీ నాన్నకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేశారు, కాబట్టి నువ్వు వెళ్ళు, నేను వద్దని నేను ఆపట్ల, కానీ బండి మీద వద్దమ్మా, క్యాబ్ కానీ ఆటో కానీ బుక్ చేసుకొని వెళ్ళు అని అంటదనమాట. థ్యాంక్స్ అమ్మా, నువ్వన్నా నన్ను అర్థం చేసుకున్నావు అని చెప్పి వాళ్ళ అమ్మకు ఒక చిన్న హగ్ ఇచ్చేసి బాయ్ అమ్మ వెళ్ళొస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మతోటి గొడవ పెట్టుకుంటాడనమాట. అదేంటి నేను వద్దని ఒకవైపు చెప్తూ ఉంటే నువ్వు తన్ని వెళ్ళమని ఎంకరేజ్ చేస్తావేంటి, నా మాటకు ఆ మాత్రం విలువ లేదా అని చెప్పి వాళ్ళ అమ్మ మీద అరుస్తూ ఉంటాడు వాళ్ళ నాన్న. అరవగానే వాళ్ళ అమ్మ కూడా అరుస్తుంది అన్నమాట. అసలు మీ వల్ల కదూ ఇంత గొడవ అయింది, ఇంత సీన్ చేసింది, మీ వల్ల కదూ ఆ అమ్మాయి ఏడుస్తూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, అందుకు కదూ ఇప్పుడు మన కూతురు తన వెనకాలే వెళ్ళింది, ఇదంతా మీరు ఒక్క ఆలోచన మీరు కొద్దిగా ఆలోచించి మాట్లాడి ఉంటే ఈరోజు తనకి దెబ్బ తాకినా అది పట్టించుకోకుండా బయటికి వెళ్ళాల్సిన అవసరం రియాకి వచ్చేది కాదు. రియా ఇప్పుడు బయటికి వెళ్తుంది, మీ మాట కాదని మరి అని అంటే అది ఎవరు చేసిన తప్పు అని వాళ్ళమ్మ క్వశ్చనార్థంగా ఒక క్వశ్చన్ వేసేసి వెళ్ళిపోతుంది అనమాట. అనగానే అవునవును అందరు నన్నే అనండి, నా మాట అంటే ఎవరికీ లెక్కలేదు అసలు ఇంట్లో అని చెప్పి కోపంగా అలిగి కూర్చుంటాడనమాట మళ్ళీ సోఫాలో టీవీ ముందు రియా వాళ్ళ నాన్న. ఇంకా అటువైపు ఇంకా రియా క్యాబ్లో వెళ్ళేటప్పుడు కూడా ఇదే ఆలోచన అనమాట. ఏంటి నాతో ఇక మాట్లాడదా, లేకపోతే ఆంటీకి కూడా నా మీద ఏమన్నా మా నాన్నగారికి వచ్చినట్టుగా వాళ్ళ అమ్మకు కూడా ఏమన్నా కోపం వచ్చిందా, మన అర్థం చేసుకోరంటావా, ఇలాంటి 1,00,000 ఆలోచనలతోటి మొత్తానికి ఇల్లు చేరుకుంటుంది. ఇల్లు చేరుకున్న తర్వాత ఎవరి పర్మిషన్ ఫస్ట్ టైం వెళ్ళింది వాళ్ళ ఇంట్లోకి, బట్ ఎవరిని ఏమీ అడగదనమాట. డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోయి ఆరోహి ఆరోహి అని అరుస్తూ ఉంటుంది అనమాట. అరుస్తుంటే ఆరోహి ఏంటి, తనది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది తన రూము, అండ్ తన రూమ్కి మొత్తం గ్లాసెస్ ఉంటాయి, అండ్ తను డోర్ పెట్టుకొని పడుకుంది కాబట్టి తను ఎంత అరిచినా తనకు వినపడదు. ఓకే, సో అరుస్తూ ఉంటుంది అనమాట. అరుస్తూ ఉంటే ఈలోపు వాళ్ళ చెల్లి రూమ్ డోర్ తలుపు తీసి ఉంటుంది కాబట్టి వాళ్ళ చెల్లికి వినపడుతుంది. ఆరోహి వాళ్ళ సిస్టర్కి వినపడి అదేంటి ఎవరు అక్కని పిలుస్తున్నారు అని బయటకు వచ్చి చూస్తుంది అన్నమాట. చూస్తే రియా అరుస్తూ ఉంటుంది. గబగబా రియా దగ్గరికి వచ్చి ఏంటి రియా నువ్వు ఇలా వచ్చావేంటి, ఏమైంది అని అంటే, మీ అక్క ఏంటి ఏమైపోయింది మీ అక్కకి, నా ఫోన్ ఎన్ని ఫోన్స్ చేశాను తెలుసా, ఒక్క ఫోన్ కూడా రిప్లై చేయాలని తెలియట్లేదా, ఎంత కంగారు పడతానో అని ఒక ఆలోచన కూడా లేదు మీ అక్కకి, కనీసం నేను పలానా ఏదన్నా పనిలో ఉంటే కనీసం మెసేజ్ పెట్టొచ్చు కదా, నేను అర్థం చేసుకునేదాన్ని కదా, ఒక మెసేజ్ పెట్టలేదు, ఒక కాలు అటెండ్ చేయలేదు, నాకు చాలా కంగారు వేసింది అందుకే వచ్చేసాను అని అంటదనమాట. అనగానే అయ్యో రియా మొబైల్ అక్క దగ్గర లేదు, అక్క ఏంటో ఈరోజు చాలా అలసిపోయినట్టుగా నీరసంగా అనిపించి పడుకుంది, టిఫిన్ చేసి పడుకుంది, ఇప్పటిదాకా లేవనే లేదు, లేపాలని కూడా అమ్మ ట్రై చేయలేదు, అంత మంచి నిద్రలో ఉంది, అందుకే మేము ఎవరూ లేపలేదు, అక్క ఇంకా నిద్రపోతుంది అంటే, అవునా మరి ఆ ముక్కైనా నాకు మరి ఫోన్ ఎక్కడుంది, ఫోన్ అక్క దగ్గర లేదంటున్నావు అని అడుగుతుంది అనమాట. అమ్మ దగ్గర ఉంది, పోనీ అమ్మైనా నా ఫోన్ అటెండ్ చేసి రియా ఆరోహి పడుకుంది అని ఒక్క మాట చెప్తే నేను ఇంత టెన్షన్ పడేదాన్ని కాదు కదా అనేసరికి ఈశ్వరి వస్తుంది. ఎవరైనా ఎందుకు చెప్పాలి నీకు అని చాలా గంభీరంగా కోపంగా మాట్లాడుతుంటుంది ఈశ్వరి. అది కాదా అంటే ఎందుకు వచ్చావు అని అడుగుతుంది అన్నమాట. అదేంటి అలా అంటారు అంటే, ఎందుకు వచ్చావు అని అడుగుతున్నాను నేను, మీ నాన్నగారు నా కూతుర్ని అవమానించి పంపించింది సరిపోలేదా, ఇంకేమన్నా మిగులుందా అని అంటే, అయ్యో ఆంటీ నిజంగా మా నాన్నగారి తరపున నేను సారీ చెప్దామని ఇంత దూరం వచ్చాను అని అంటదన్నమాట. ఓ మీ నాన్నగారు మాటలు అనేస్తారు, నువ్వు వచ్చి సారీ చెప్పేస్తావా, దాంతో జరిగిందంతా అది బాధపడిందంతా పోతుందా అని అంటదన్నమాట. అంటే ఆంటీ మా నాన్న అంటే అర్థం చేసుకోలేదు, మీరన్నా కొద్దిగా అర్థం చేసుకోండి ఆంటీ మమ్మల్ని అని చెప్పి రియా బతిలాడుతూ ఉంటుందన్నమాట.
కానీ ఆరోహి వాళ్ళ అమ్మ ఈశ్వరి తగ్గట్లా. మీ నాన్న నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడా, మేము ఎప్పుడు నా కూతుర్ని నేను అంత కష్టాల్లో కూడా నా కూతుర్ని నేను ఒక్క మాట కూడా అనకుండా పెంచాను. అంత అంత గారాభంగా పెంచుకున్న నా కూతురు మీద మీ నాన్న ఏ ధైర్యం ఉంటే అలా అరుస్తాడు అని చెప్పి, అయినా మీ నాన్నకి ఆలోచించే శక్తి లేదా, అసలు పిల్లలు ఏం చెప్పాలనుకుంటున్నారు అనే వినాలి అనే ఇంగితం కూడా లేదా మీ నాన్నకి అని చెప్పి వాళ్ళ నాన్నగారిని తిడుతూనే ఉంటుందన్నమాట కంటిన్యూస్గా ఈశ్వరి. రియా ఏమీ మాట్లాడలేకపోతుంది, ఎందుకంటే వాళ్ళ నాన్నగారి తరపున నిజంగా తప్పు ఉండింది కాబట్టి. అందుకని కామ్గా వింటూ ఉంటుందన్నమాట. అది కాదంటే ప్లీజ్ నేను చెప్పేది మీరన్నా వినండి ఆంటీ అంటే, మీ నాన్నగారు విన్నప్పుడు నేను ఎందుకు వినాలమ్మా, నేను విన్ను, అవసరమే లేదు, నువ్వు వెళ్ళి బయటికి, ఆరోహి లేదు ఏమీ లేదు, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చెప్పి చాలా బెదిరిస్తూ కోప్పడుతూ తిడుతూ ఉంటుందన్నమాట రియాని వాళ్ళ అమ్మ. రియానేమో బ్రతిలాడుకుంటూనే ఉంటుంది కంటిన్యూస్గా. ఒక్కసారి ఆరోహిని కలిసి వెళ్ళిపోతాను అంటే, నాకెందుకో తను ఒక్క ఫోన్ కూడా తను నా మీద తనకి నా మీద ఎక్కడ కోపం వచ్చిందో అని భయం వేసిందా అంటే, అసలు తన దగ్గర ఫోనే లేదు అన్న తర్వాత కొంచెం మనశ్శాంతిగా ఉంది. ఇంత దూరం వచ్చాను కదా, ఆరోహిని ఒక్కసారి కలిసి నాన్న తరపున తనకి సారీ చెప్పేసి వెళ్ళిపోతాను ఆంటీ అని బ్రతిలాడుకుంటూ ఉంటుందన్నమాట. ఎంత బ్రతిలాడుతున్నా కూడా తను వినదు. లేదు నువ్వు నా కూతుర్ని కలవడం నాకు ఇష్టం లేదు, అసలు ఎవరు నువ్వు మా లైఫ్లోకి రావడానికి, మా లైఫ్లో ఇంటర్ఫియర్ అవ్వడానికి అని చెప్పి తనని ఎట్లా అయినా ఆరోహిని కలవకుండా ఎల్లగొట్టాలని చూస్తూ ఉంటుందన్నమాట. ఈలోపు ఆరోహి వాళ్ళ చెల్లెలు ఇది ఆగేటట్టు లేదు అని చెప్పి కామ్గా వాళ్ళ అమ్మకి తెలియకుండా స్లోగా పక్కకి వెళ్ళిపోతుంది. యాక్చువల్గా రియాకి సపోర్ట్గా మాట్లాడాలని ట్రై చేస్తుంది వాళ్ళ చెల్లి. అది కాదమ్మా, నువ్వన్నా వినమ్మా తను ఏం చెప్పాలనుకుంటుందో అని, నువ్వు కామ్గా ఉండు, అసలు నీకు మాట్లాడే హక్కే లేదు అని అంటదన్నమాట. వాళ్ళ చెల్లిని కూడా ఇంకా లాభం లేదు, ఎట్లయినా ఆరోగ్యం తీసుకురావాలనుకొని వాళ్ళ అమ్మకి తెలియకుండా మెల్లగా అక్కడి నుంచి జారుకుంటుంది. ఆరోహి వల్ల చెల్లెలు జారుకొని పైకి ఉరుక్కుంటూ వెళ్ళిపోయి డోర్ ఓపెన్ చేసి అక్క లే అంటే, అబ్బా ఏంటి నిద్ర వస్తుంది నాకు, ఇంకా పడుకోనివ్వు ప్లీజ్ అని అంటదనమాట. అంటే ఏంటి పడుకునేది, కింద గోల వినపడట్లేదా నీకు అంటే, అబ్బా ఎప్పుడు అమ్మకి పని వాళ్ళకు ఉండేదే కదా, కొట్టుకొని అబ్బా నాకు ఏదన్నా కానీ నాకు వద్దు అని అంటదనమాట. అంటే అయ్యో అక్క రియా వచ్చింది ఇంటికి అనగానే లేసుకొచ్చి ఉంటుంది అనమాట. రియానా అని అంటే రియా వచ్చింది. దగ్గర 10 నిమిషాల నుంచి అమ్మ రియాని తిడుతూనే ఉంది కంటిన్యూస్గా. నేనే మెల్లగా తప్పించుకొని ఉరుకొచ్చాను నీ దగ్గరికి అని అంటే, 10 నిమిషాల నుంచి ఏం చేస్తున్నావు నువ్వు, నన్ను లేపకుండా, అసలు నీకు బుద్ధి ఉందా అనుకుంటూ గబ్బా బెడ్ దిగి ఉరుక్కుంటా స్టెప్స్ దిక్కుంటూ ఫాస్ట్గా రియా దగ్గరికి రియా అనుకుంటూ వస్తుంది అనమాట. ఆరోహి అనుకుంటూ రియా తన దగ్గరికి రాబోతుంటే ఆరోహి చేపట్టి ఆపేస్తుంది ఈశ్వరి. అమ్మ ఏంటమ్మా అనగానే, అవసరం లేదు నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు వెళ్ళిపో అని అంటదనమాట. అనగానే ఆరోహి వాళ్ళ అమ్మ చేతుల్లో ఎంచి తన చేతుల్ని విదిలించుకొని రియా దగ్గరికి వెళ్ళి రియా పక్కగా నించొని, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, ఒకళ్ళు మన ఇంటికి వస్తే ఇలానేనా ప్రవర్తించేది అని అంటే, సరే ఆవిడ నీ ఫ్రెండ్ అయ్యుండొచ్చు, కానీ వాళ్ళ నాన్న నిన్ను అగౌరవం పరిచాడు అయ్యో రామ, సో ఇన్సల్ట్ చేశాడు, సో నాకు అది నచ్చలేదు, కాబట్టి తను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే, మన లైఫ్లో రియా లేదిక, అది గుర్తుపెట్టుకోండి అని గట్టిగా చెప్తూ ఉంటుందన్నమాట ఈశ్వరి. బట్ ఆరోహికి కూడా కోపం వస్తుంది. కోపం వచ్చేసి, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అమ్మ, వాళ్ళ నాన్నగారితో చేసిన మాటలకి అయినా వాళ్ళ నాన్నగారు తప్పేం మాట్లాడాడమ్మా, నేను జాగ్రత్తగా తీసుకొస్తానని చెప్పి ఇదిగో ఇలా ఒక పెద్ద దెబ్బ తాకించుకొని ఒక బ్యాండేజ్ కట్టుకొని అదే తీసుకొని వెళ్తే ఏ తండ్రి అయినా అలానే ప్రవర్తిస్తాడమ్మా, అదే ప్లేస్లో నువ్వుంటే నువ్వేమీ అనవా, ముద్దు పెట్టుకుంటావా అని వాళ్ళ అమ్మని తిట్టడం స్టార్ట్ చేస్తుంది అనమాట. చేయగానే మాటలు వస్తున్నాయి, చూసావా నా కూతురు ఎప్పుడు నన్ను ఎదిరించి మాట్లాడింది లేదు, నువ్వు వచ్చాక తన లైఫ్లో నన్ను ఫస్ట్ టైం నా కూతురిని మాట్లాడింది అని అంటదనమాట. అప్పుడు రియా ఆరోహి ప్లీజ్ నువ్వు ఇక మాట్లాడుకు, నేను మాట్లాడతాను అని చెప్పి, ఆంటీ ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి, నా తప్పు ఏమీ లేదు ఆంటీ, అక్కడ మా నాన్నగారు ఇలా
అనడం తప్పే, నేను కాదనట్లేదు. కానీ ఒక తండ్రిగా ఆయన రియాక్ట్ అయ్యాడు. అది తండ్రిగా రియాక్ట్ అయినా ఆయన అన్నది, ఆయన ఆరోహితో ప్రవర్తించింది, ఒక ఆడపిల్లతో ఇలా ప్రవర్తించింది, అన్నీ తప్పులే ఆంటీ. నేను దానికి క్షమాపణ కోరుకుంటానికే కదా వచ్చాను, ప్లీజ్ ఆంటీ అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. అంటుంటే ఈశ్వరి ఏమీ మాట్లాడదు, తన 2 చేతులు కట్టుకొని నించుంటుంది అన్నమాట స్ట్రెయిట్గా. ఒక ఎట్లా అంటే హాస్టల్లో ఉంటారు కదా వార్డెన్, స్ట్రిక్ట్ వార్డెన్, అలా నించొని ఉంటుంది అనమాట, స్ట్రిక్ట్ హెడ్ మాస్టర్స్ లాగా. సో అంటే ఈలోపు ఆరోహి కొంచెం కూల్ అయ్యి, అమ్మ ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా అని అంటదన్నమాట. అనగానే ఇంకా నాకు తెలుసమ్మా, నేను రియాని ఇష్టపడుతున్నానని నీకు అర్థమైందని నాకు అర్థమైంది. ఓకే, సో నీకు తెలుసు నువ్వు నేను అమ్మాయిలనే ఇష్టపడతాను, అబ్బాయిలంటే నాకు ఇష్టం లేదని నీకు తెలుసు. అయినా కూడా నువ్వు నాకు రియాని దూరం చేయాలని చూస్తున్నావు. రియా లాంటి అమ్మాయి నాకు దొరకదమ్మా. మన ఇంటికి ఒక రియా లాంటి అమ్మాయిని తీసుకొస్తున్నాను అంటే మన ఇల్లు చాలా హ్యాపీగా ఉంటుందమ్మా, అర్థం చేసుకోమ్మా ప్లీజ్ అని సర్ది చెప్పడానికి ట్రై చేస్తుంటుంది ఆరోహి. రియా కూడా బ్రతలాడుకుంటూ ఉంటుందన్నమాట, ప్లీజ్ ఆంటీ మమ్మల్ని అర్థం చేసుకోండి అని చెప్పి. అప్పుడు అని లేదు, ఈ అమ్మాయి మనని విడదీస్తుంది, వద్దు నాకు తను, నేను ఒక మంచి అబ్బాయిని చూసి నీకు పెళ్లి చేస్తాను అని అంటదనమాట. అనగానే ఇంకప్పుడు ఏం మాట్లాడుతున్నావమ్మా, రియా లాంటి మంచి అమ్మాయి నీకు దొరుకుతుందా అమ్మా? అసలు రియా వల్ల తను మనకి ఎంత హెల్ప్ చేసిందో మర్చిపోయావా? నీ ఆరోగ్యం విషయం కానీ, నా ఆరోగ్యం విషయం కానీ, చెల్లెలి నిన్న జరిగిన ఆ దారుణమైన సంఘటన కానీ, ఇవన్నిట్లో ఎవరమ్మా హెల్ప్ చేశారు? నాకు ఎత్తులంటే ఎంత భయమో నీకు తెలుసు. ఆ భయం నుంచి నన్ను బయటికి తీసుకొచ్చింది ఎవరు? రియా కాదా? నీ ఆరోగ్యాన్ని సెట్ చేసింది ఎవరు? రియా కాదా? కింద పడిపోతున్న నన్ను కాపాడి తీసుకొచ్చి నాకు తోడుగా నా ఎంటే ఉండి నాకు సేవ చేసింది ఎవరు? రియా కాదా? ఇవన్నీ మంచి పనులేగా. నిన్న తన ప్రాణాలకి తెగించి చెల్లెల జీవితాన్ని కాపాడింది. ఇంతకంటే మంచి అమ్మాయి ఎక్కడ దొరుకుతుందమ్మా? కేవలం ఎవ్వరూ చేయని సాహసం, తను ప్రాణాలు పోతాయని కూడా తెలుసు గట్టిగా అబ్బాయి కుట్టుంటే, కానీ అయినా కూడా మన కోసం తను నిలబడిందమ్మా. మన ఇంటి పరువు కోసం తన ప్రాణాలు పోయినా పర్లేదు అనుకుంది. ఎందుకు? ఒకే ఒక్క విషయం, నన్ను ప్రేమిస్తుంది కాబట్టి, నా గురించి ఆలోచించింది కాబట్టి, మనందరి గురించి ఆలోచించింది కాబట్టి, మన ఇంటి పరువు గురించి ఆలోచించింది కాబట్టి అని చెప్పి ఆరోహి వాళ్ళ అమ్మకి ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. అప్పుడు ఆరోహి వాళ్ళ అమ్మ కొంచెం కూల్ అవుతూనే ఉంటుంది అప్పటికే. అయితే ఇక ఒక్క నిమిషం ఆరోహి నువ్వు ఆగు, నేను మాట్లాడతాను ఆంటీతోటి అని చెప్పి రియా వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, ఈశ్వరి దగ్గరికి వచ్చి, ఆంటీ ఒక్కటే చెప్తాను, నేను ఎక్కువ మాట్లాడను. ఇప్పుడు మీరు ఆరోహికి ఒక అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తారు, ఓకే, మీ భయం అంతా ఏంటి? మీకు మీ అమ్మాయికి మధ్యలో ఎవరన్నా వచ్చేస్తారనే కదా, అంతే కదా, మీ పొసెసివ్నెస్సే కదా నన్ను ఒప్పుకోకపోవడానికి కారణం. రేపొద్దున వచ్చే అబ్బాయి మాత్రం ఆరోహిని మీ దగ్గర ఎందుకుండనిస్తాడా అంటే, ఒకవేళ మీరు ఇల్లరికం అల్లుడుగా తీసుకొచ్చుకున్నా వాడు మీ దగ్గర ఎందుకుండనిస్తాడా అంటే, ఆరోహిని వాడి దగ్గరే ఉండాలనుకుంటాడు, తన దగ్గరే సేవ చేయాలనుకుంటాడు, తనతో బయటికి రావాలనుకుంటాడు, తనతోటే ఉండాలనుకుంటాడు. కానీ మా అమ్మకి ఇలా ఉంది అలా ఉంది అని పోనిస్తాడా అంటే? లేదా అంటే? కానీ నేను అలా కాదంటే, మీకు ఇచ్చే టైము, మీకు ఎంత టైం కావాలో అంత టైం మీరు తీసుకున్నాక మిగిలిన టైమే నేను తనతో స్పెండ్ చేస్తాను. మీ టైం మీకే, నా టైం నాకే. మనం ఎవరిని డిస్టర్బ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఒక ఆడపిల్లగా ఒక తల్లి పడే బాధ ఏంటో నాకు తెలుస్తుంది. కాబట్టి మీ ఇద్దరి మధ్యలోకి నేను రానా ఆంటీ? కానీ అబ్బాయి అలా కాదా ఆంటీ? అండ్ ఒక అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తే మాత్రం ఆరోహి సంతోషంగా ఉంటుంది అనుకుంటున్నారా? అది మీకు తెలుసు,
తను సంతోషంగా ఉండదు అని. ప్లీజ్ ఆంటీ మా బంధాన్ని అర్థం చేసుకోండి, మా ప్రేమను అర్థం చేసుకోండి అని రియా చాలా రిక్వెస్ట్ చేసి చాలా పద్ధతిగా చెప్పుద్ది అనమాట. అండ్ రియా గురించి ఈశ్వరికి ఆల్రెడీ తెలుసు తను ఎలాంటిది ఏంటి అని. సో ఇంకా మెల్లగా ఈశ్వరి చల్లబడిపోద్ది అనమాట. చల్లబడిపోయి ఇంకా సరే ఓకే మీ ప్రేమను నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి అంటదనమాట. అన్న తర్వాత ఇంకా వీళ్ళిద్దరికి ఆనందానికి అంచులు లేవు. ఇక ఇక వచ్చి గట్టిగా వాళ్ళ అమ్మని హత్తుకొని థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్, నిజంగా అమ్మా ఎంత మంచి మాట చెప్పావో తెలుసా అనగానే, మరి నేను కూడా హెల్ప్ చేశాను కదా అంటది వాళ్ళ చెల్లి పక్క నుంచి. అప్పుడు ఈశ్వరి వాళ్ళ చెల్లి వైపు కోపంగా చూసి చెవు మెలేసి, అంటే వీళ్ళిద్దరి విషయం నీకు కూడా తెలుసా అంటే, అమ్మ సారీ డిస్టర్బెన్స్ వస్తుంది కదా, పక్కన వాళ్ళు మ్యూజిక్ ఫుల్ సౌండ్లో పెట్టారు. సరే నాకు డార్జిలింగ్లో ఉన్నప్పటి నుంచే తెలుసమ్మా వీళ్ళిద్దరి సంగతి అని అంటదనమాట. అమ్మ దొంగల్లారా, మీరందరూ కలిసి నాతో ఆడుకున్నారనమాట, నన్ను అమాయకురాల్ని చేశారు అయితే అందరూ కలిసి అని చెప్పి వాళ్ళ ముగ్గురిని ఐ మీన్ ఒక రకంగా చూసి గట్టిగా ముగ్గురిని ఒక్కసారి హద్దుకొని, సరే ఎట్లయితే ఏంటి, మీ ప్రేమ గెలుస్తుంది అనే నమ్మకం కలిగిందా మీకు అని అడుగుతుంది అనమాట ఈశ్వరి. అంటే నువ్వు ఒప్పుకున్న తర్వాత ధైర్యం పెరిగిపోయిందమ్మా, ఎలా అయినా సరే వాళ్ళ నాన్నగారిని వాళ్ళ అమ్మగారిని ఒప్పిస్తానన్న ధైర్యం నాకు వచ్చేసిందమ్మా, నువ్వు సపోర్ట్గా ఉంటే చాలమ్మా అని అంటుంది ఆరోహి. అనగానే నన్ను ఒప్పించారు కదా, ఇంకా వాళ్ళ పేరెంట్స్ని కూడా ఒప్పించండి అనగానే ఇంకా థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అని తన కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటారనమాట ఇద్దరు, ఆరోహి అండ్ రియా. అప్పుడు ఆంటీ ఏంటమ్మా ఇంకా ఆంటీ అంటున్నావు, ఒప్పుకున్నాను కదా ఇంకా ఆంటీనేనా అని అంటదనమాట. అయితే ఈలోపు ఆరోహి ఆంటీ అనక ఏమనమంటావు అని అంటే, ఆంటీ అనకుండా అత్తయ్య అను అని అంటదనమాట. అనగానే ఇంకా సిగ్గుపడతారు ఇద్దరు కొద్దిపడి ఓకే అత్తయ్య గారు అని అంటదనమాట. అనగానే వాళ్ళ చెల్లి ఓహో మా అక్కకి రియాకి పెళ్ళి అని గట్టిగా అరుస్తుంది అనమాట. అనగానే సరే మీరు కూర్చోండి, నేను స్వీట్ తీసుకొస్తా ఏదన్నా అని చెప్పి స్వీట్ తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్తుంది. వెళ్ళగానే వాళ్ళ చెల్లి డ్యాన్స్ వేస్తూ ఉంటే నీ రూమ్లోకి వెళ్ళవే అని అంటుంది అనమాట ఆరోహి వాళ్ళ చెల్లెల్ని ఆరోహి. అంటే నేను వెళ్ళను, ఇది కామన్ ఏరియా, నేను కూడా ఉంటా, నా ఇష్టం, మీ బెడ్రూమ్ కాదుకా అని అంటారు అనమాట. అనగానే సరే అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరు సిగ్గుపడుతూ ఉంటారు. ఈలోపు వాళ్ళమ్మ గులాబ్ జామ్ తీసుకొచ్చి తన చేతులతోటి వాళ్ళిద్దరికీ తినిపిస్తుంది అనమాట. తినిపించి సరే నీ రూమ్ చూపించుకోపో మీ ఆవిడికి అని అంటారు. అనగానే అమ్మా అనుకుంటూ తను తీసుకొని తన రూమ్కి వెళ్తారనమాట. సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.